హలో అమ్మా, మాస్టర్స్ అయిపోయి ఇన్ని రోజులైనా జాబ్ రాలేదేంటి అని అడిగినావు కదా లాస్ట్ టైం. ఫైనల్లీ నీ కొడుక్కి జాబ్ వచ్చింది. అబ్బా సాయిరామ్, ఇంకా నీకు జాబ్ వచ్చిందిగా, మన అప్పులన్నీ నువ్వే తీర్చావు నాన్న. అప్పులేంటి? ఇన్ని రోజులు నాకేం చెప్పలేగా. ఇన్ని రోజులు చదువుకుంటున్నావు అని చెప్పలేదు నాన్న, ఇప్పుడు చెప్తే కట్టవా? అట్లా కాదమ్మా. సరే, ఒక 2-3 lakhs ఉంటాయి అప్పులు. 2-3 lakhs ఏంటి నాన్న, 40-50 lakhs దాకా ఉంది. చెల్లి పెళ్లిగా అప్పు చేసినాం కదా, అదే ఫస్ట్ తీర్చాలి మనం. ఇంటి ఎదురుగా సునీత ఆంటీ ఉంది, ఆమె దగ్గర 2 లక్షలు. రోజా ఆంటీ ఉన్నారు, అక్కడ 1 లక్ష. సరోజ ఆంటీ గుర్తుందా నీకు? చిన్నప్పుడు నేను స్కూల్ కి తీసుకెళ్లేది, అక్కడ 1 లక్ష. సరే గానీ ఇప్పుడు అప్పులన్నీ కట్టేస్తావుగా? కట్టేసే అని చెప్పరా. ఆగో, చెప్పినావు కదా ఇప్పుడే. ఆలోచన చేద్దాం, ప్రాసెస్ చేయాలి కదా. అసలే డెలికేట్ మైండ్ నాది.